ఈరోజు నేను ఈ వీడియోలో తలకాయ కూర రెసిపీని చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కావాల్సినవి చూద్దాం. ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నానండి. 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఈ తలకాయ కర్రీ కేజీ వరకు తీసుకున్నానండి. దీనిని శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ని ఇంకా పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి కరివేపాకుని ఇలా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. తయారీ విధానం చూద్దాం. పొయ్యి మీద కుక్కర్ని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్టు, చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను. నేను కూడా ఒక్కసారి కలుపుకోవాలి. ఇంకా ఇందులో నేను కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కలిపి కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిని కూడా ఒక్కసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి. ఇంక ఇది వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం దీనిలో వేసుకోవడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 5 జీడిపప్పు పలుకులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది. ఇంక ఇందులో తలకాయ కూర ముక్కలను కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంక ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. ఆనియన్స్ ముక్కలు మంచిగా కలిసేటట్టు. ఇంకా ఇలా కలిపిన తర్వాత దీనిని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకా దీనిలో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీనిని కూడా కలుపుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఇంక ఇది ఇలా మగ్గిన తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి దీనిని కలుపుకొని ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇవన్నీ ముక్కలకి చక్కగా పడితే కర్రీ చాలా బాగుంటుంది. ఇంక ఇది కూడా మగ్గిన తర్వాత దీనిలో నేను సరిపడినన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ యాడ్ చేసి ముక్కల్ని చక్కగా కలుపుకోవాలి, మొత్తం అంతా కలిసేటట్టు. ఇంకా కుక్కర్ మూతను పెట్టేయాలి. నేను కుక్కర్లో 8 విజిల్స్ రానిచ్చాను. ప్రెజరంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక్కసారి మనం ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ముక్క ఒకవేళ ఉడకలేదంటే 2 నుండి 3 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకైతే ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం దగ్గరగా ఉడికించుకోవాలి. ఇంకా నేను స్టవ్ ఆన్ చేసి ఉడికిస్తున్నాను. ఈ వాటర్ మొత్తం దగ్గరగా అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఇంకా ఇది చక్కగా ఉడుకుతూ ఉంది. ఒకసారి మీరు ఈ స్టేజ్లో సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది చక్కగా ఉడుకుతుంది. ఇంక ఇలా ఉడుకుతున్నప్పుడే నేను కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర మొత్తం యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇది మగ్గితే సరిపోతుంది. ఇంక ఇది ఇలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చూడండి చక్కగా ఉంది. ఇంకా ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతేనండి, టేస్టీ తలకాయ కూర రెసిపీ రెడీ. ఇది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.